అందరికీ నమస్తే అండి. ఈ రోజుల్లో జనంలో విపరీతంగా రాజకీయ చైతన్యం ఉంది, సామాజిక చైతన్యం ఉంది. సో జనానికి ఏం జరుగుతుంది, పరిపాలనలో ఏం జరుగుతుంది, ప్రభుత్వ నిర్ణయాలు ఎలా ఉన్నాయి, రాజకీయ పార్టీలు ఏంటి, గాసిప్స్ ఏంటి, నిజాలేంటి, ఇదంతా కూడా తెలుసుకునే ఆసక్తి ఉంది. అయితే చదివే టైం లేదు. అందుకే ఎక్కువగా సోషల్ మీడియా రీల్స్ మీద, చిన్న చిన్న షార్ట్స్ మీద, షార్ట్ యాప్స్ మీద, షార్ట్ న్యూస్ మీద ఆధారపడుతున్నారు. ఇటువంటి టైంలో అందుకే ఈ బుక్స్ చదవడం మానేశారు, అండ్ మ్యాగజైన్స్ చదవడం మానేశారు, న్యూస్ పేపర్స్ చదవడం మానేశారు. చాలా వరకు పెద్దవాళ్ళు చదువుతున్నారు, మోర్ దాన్ 50 years ఉన్నవాళ్ళు చదువుతున్నారు, దాని విలువ తెలుసు కాబట్టి. కానీ కొత్త జనరేషన్ ఎవరో చదవట్లేదు. కానీ ఇటువంటి టైంలో కూడా మనం మ్యాగజైన్ లాంచ్ చేసాం. తెలుసు కదా మీకు, గుండు సూది మ్యాగజైన్. ఇది జనవరి నెల ఎడిషన్. మనం లాంచ్ చేసిన ఫస్ట్ నెల 43,000 కాపీలు వెళ్ళాయి మార్కెట్లోకి. 43,000 కాపీలు మార్కెట్లోకి వెళ్ళాయి. 43,000 మంది దీన్ని చదివారు. కానీ మ్యాగజైన్ ఒకరు చదివితే ఆ ప్రభావం 10 మంది మీద ఉంటుంది. అండ్ సెకండ్ మంత్ దీన్ని 50,000 మందికి పైగా చదివారు. 50,000 కాపీలకు పైగా మార్కెట్లోకి వెళ్ళాయి సెకండ్ మంత్. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారా లేదా, అద్భుతమైన కంటెంట్ లైన్స్ ఇచ్చామన్నమాట. అసలు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తారా లేదా, గెలవడానికి ఉన్న కారణాలు, గెలవకపోవడానికి ఉన్న కారణాలు, గెలుస్తారు అనడానికి ఉన్న కారణాలు, గెలవరడానికి కారణాలు. సో 2 కారణాలు 2 వైపులు ఇచ్చాం. అండ్ ఆయనలో ఉన్న అవలక్షణాలు ఏంటి, రాజకీయంగా పతనం అవడానికి కారణాలు ఏంటి అనేది కూడా చాలా స్పష్టంగా ఇచ్చాం. అలాగే ఈ మ్యాగజైన్లో మనం చాలా ఇంపార్టెంట్ కథనాలు ఇచ్చామండి. వామ్మో ఆయన అరాచక ఎమ్మెల్యే అని చెప్పి టీడీపీ ఎమ్మెల్యే, రాష్ట్రంలోనే అత్యంత వర్స్ట్ ఎమ్మెల్యే, అనంతపురం జిల్లాకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే గురించి ఇచ్చాం. చాలా గ్రౌండ్ రిపోర్ట్, చాలా డెప్త్గా ఇచ్చామన్నమాట. అలాగే ఒక లోక్సభ కాన్స్టిట్యున్సీ గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చాం. అలాగే రాజకీయ పాఠశాల అని ప్రతీ నెల ఎన్నికలు, దానికి వ్యవస్థలు ఎలా పనిచేస్తాయి, ప్రజాప్రతినిధులు ఎలా పనిచేస్తారు, వాళ్ళ విధులు బాధ్యతలు అనేది ఇస్తున్నాం. అలాగే జనసేన పార్టీ 10 ఏళ్ల రూట్ మ్యాప్ ఎలా ఉంది అనేది ఈ మంత్ ఇచ్చాం. ఇలా మ్యాగజైన్లో కథనాలు బాగున్నాయి, ఫీడ్బ్యాక్ అయితే అద్భుతమైన ఫీడ్బ్యాక్. చదివిన ప్రతి ఒక్కరు కంటెంట్ బాగుంది, డిజైన్ బాగుంది, ప్లస్ క్వాలిటీ, పేపర్ క్వాలిటీ బాగుంది, హై ప్రొఫెషనల్ స్టాండర్డ్స్తో ఉంది అని చెప్తున్నారనమాట. సో అయితే ఒక పెద్ద లోపం ఏంటంటే డెలివరీస్ 90% సక్సెస్ అవుతున్నాం ఇన్ టైంకి, ఒక 10% ఫెయిల్యూర్స్ అవుతున్నాయి. ఇప్పటికీ కూడా కొంతమందికి వెళ్ళలేదు. సో ఇప్పుడు నేను చెప్పబోయే అంశం ఏంటంటే, ఉగాది నుంచి మ్యాగజైన్ వెబ్ ఎడిషన్ రాబోతోంది. ఉగాది నుంచి ఈ మ్యాగజైన్ ప్రతి నెల మంత్లీ మ్యాగజైన్ ఆన్లైన్ ఎడిషన్ కూడా ఉంటుంది. సో మనం ఫిజికల్ ఎడిషన్, ప్రింటెడ్ ఎడిషన్ పంపిస్తాం, ఎవరెవరు బుక్ చేసుకున్నారో వాళ్ళందరికీ పంపిస్తాం. కానీ మనకి యూఎస్ఏలో ఉన్న సబ్స్క్రైబర్స్, లేదంటే ఇది తీసుకొని చదవలేక మొబైల్లో మేము చదువుకుంటాం అనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఆన్లైన్ ఎడిషను ఉగాది నుంచి లాంచ్ చేస్తున్నాం అనమాట. దీనిలో ఆన్లైన్ ఎడిషన్లో ప్రతిరోజు వెబ్ ఆర్టికల్స్ ఉంటాయి, పొలిటికల్ అప్డేట్స్, పరిపాలన అప్డేట్స్, రోజుకి ఒక ఎక్స్క్లూజివ్ స్టోరీ ఉంటుంది, అనాలిసిస్ స్టోరీ ఉంటుంది. దాంతోపాటు మంత్లీ మ్యాగజైన్స్ కూడా పీడిఎఫ్ కాపీలు దానిలో అప్లోడ్ చేస్తాం. సో ఉగాది నుంచి ప్రారంభమవుతుంది gundusudi.com అనే వెబ్సైట్. దీనిలో మనం అన్నీ పెడతాం. అయితే దాంతోపాటు ఇంకో కీలకమైన అంశం ఏంటంటే, మ్యాగజైన్స్ డెలివరీస్ కోసం మనకి జిల్లాల వారీగా డిస్ట్రిబ్యూటర్లు కావాలి. మనం అంటే ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ డిటిడిసి కొరియర్ ద్వారా కొంత, పోస్టల్ ద్వారా, స్పీడ్ పోస్ట్ ద్వారా కొంత ఇస్తున్నాము. అలా కాకుండా జిల్లాల వారీగా డిస్ట్రిబ్యూటర్లు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, మా జిల్లాలో మేము డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాము, మా జిల్లాలో డిస్ట్రిబ్యూట్ చేసే బాధ్యత మాది, మేము మార్కెట్ చేసుకుంటాం, మేము మార్కెట్లోకి తీసుకువెళ్తాం అని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే పైన ఉన్న నెంబర్కి ఒకసారి మెసేజ్ చేయండి. సో ఈ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ ఏంటి, ఎలా తీసుకోవాలి అనేది మనం ఒక మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకొని, సో దీనివల్ల మీకు వచ్చేది ఏంటి, ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది మొత్తం ప్రాసెస్ అంతా కూడా నేనును మా టీం మీకు చెప్తారనమాట. సో డిస్ట్రిబ్యూటర్లుగా కావాలి అనుకున్న వాళ్ళు, ఆల్రెడీ మీకు ఏదైనా మ్యాగజైన్ కానీ బుక్స్ కానీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే ఇది తీసుకోవడం ఇంకా ఈజీ. లేదు ఈ ఫీల్డ్లో కొత్తగా రావాలి, మాకు పొలిటికల్గా పరిచయాలు ఉన్నాయి, మా జిల్లా మొత్తం మాకు పట్టుంది, మేము తీసుకుంటాం అనుకున్నా ఓకే. సో ఎవరికైనా డిస్ట్రిబ్యూషన్ కావాలి అనుకుంటే మాత్రం రండి, పైన నెంబర్కి ఒకసారి మెసేజ్ చేయండి. లేదు ఎవరికైనా మ్యాగజైన్ కావాలి అనుకున్నా సరే ఆ నెంబర్కి చెప్పండి. నెక్స్ట్ మంత్ నుంచి మ్యాగజైన్ మీకు నేరుగా పంపిస్తాం.